దొరుకుతున్నావా మిస్టర్ దుర్గా ప్రసాద్? ఎవరు అర్థం లేని ఆవేశంతో వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావు? నాది అర్థం లేని ఆవేశం కాదు, కఠిన కర్కశ పాషాణ హృదయముతో రాక్షసులాగా చెలరేగిపోతున్న నీ మీద కక్ష కట్టి నిన్ను నిలవల్ల కబలించాలని కథము తొక్కుతున్న నీ పిల్లలు పిల్లలు. నువ్వు అరుగుతున్న ఉప్పులు లాంటి వాడివైతే నేను కడుపు తెలియదు కషాయవాడిగా నాతో దయ్యానికి కాలుకుంటే నిన్ను నిర్దక్షిణంగా మట్టు పెడతా. తెలిసి నాకు నువ్వు అతని కషాయవాడు అని, కానీ నన్ను మట్టు పెట్టాలంటావు. నీ ఆఖరి శ్వాస ఆగిపోతుంది, నీ ప్రాణం అనంత విషయంలో కలిసిపోతుంది. నీ సమస్యని చూస్తుంటే నాకు సరదాగా ఉంది, కానీ ఉడిపి నిద్రలో ప్రమాదానికి నేను చూస్తుంటే జాలీగా ఉంది. అసలు ఎవరిలో నీ చేతుల్లో నిర్దాక్షిణ్యంగా ఆగుతైనా మా స్నేహితుడిని, నా మిత్రుడు ఆత్మకు శాంతి చేకూర్చాలని నీ మీద పగబట్టిన మహేష్ ని. మిస్టర్ మహేష్, నువ్వు నీ ఆవేశానికి ఇప్పుడు అర్థం తెలిసింది, కానీ నువ్వు అనుకున్నట్టు నీ స్నేహితుడిని నేను చంపలేదు. అయితే నువ్వు అన్నం పుణ్యం ఎరగని అమాయకుడిని అంటావు, అది నన్ను నమ్మమంటావు మిస్టర్ దుర్గా ప్రసాద్? పట్టుకథలు విని నేను మోసపోవడానికి నేను అమాయకుడిని కాదు, నిజం శబ్దాలు రాయడానికి పంతం పట్టిన అజయుణ్ణి. నిజం చెప్తే నమ్మే అలవాటు ఈ పాపిష్టి ప్రపంచానికే లేదు. నువ్వు కూడా ఈ సమాజంలో సభ్యుడివేగా, అందుకే అబద్ధాన్ని నిజం అనుకుంటున్నావు. కాదు, కాదు, కాదు. నా మిత్రుడు చంపింది నువ్వే. అన్న నిప్పు లాంటి నిజాన్ని అబద్ధంగా మార్చాలని ఆశపడుతుంది నువ్వు. మిస్టర్, అదే నా అభిమతం అయితే నీతో వాదించే అవసరమే నాకున్నదు. కత్తు విధారణ కోసం కత్తుల బాణంలో కాలు పెట్టాను. నిజాన్ని నిరూపించి నీ నిర్దోషణని ఈ ప్రపంచానికి తెలియజేస్తాను. నువ్వు దోషులని న్యాయస్థానమే తీర్పునిచ్చింది. నీ ఉద్యోగం వాడ బిగి నిన్ను నడి బజార్లో నిలబెట్టింది. నువ్వేలేక నీతిమంతుడా బుకాయించకు. నేను నమ్మిన నీతి కోసం